ఈ రోజు విజయనగరంలో గల జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయానికి నూతన వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ వివి సుబ్బారావు ఎంఈ పిహెచ్డి బాధ్యతలు స్వీకరించారు. వీసీ మీడియాతో మాట్లాడుతూ విజయనగరంలో గల విశ్వవిద్యాలయం ఒక సరస్వతి నిలయమని, ఎందరో నాకంటే ముందుగా పనిచేసిన వారు దీని అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో గల విద్యార్థులకు నమ్మకమైన, నాణ్యమైన అనేక నూతన మౌలిక సదుపాయాలతో ఉన్నతమైన విద్యను అందిస్తా. పేరెంట్స్, ఉపాధ్యాయులతో సమన్వయం చేస్తూ నేను గతంలో పనిచేసిన నాకున్న అనుభవంతో విశ్వవిద్యాలయానికి మంచి పేరు తెచ్చే విధంగా తీర్చిదిద్దుతానని, ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి దేశంలో ఉన్నతమైన మంచి స్థాయి కలిగిన వారిగా ఉండాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ రోజు అనగా 13/10/2025 రోజున 10 గంటలకి నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యూనివర్సిటీలోని అందరికీ తెలిసిందే విజయనగరం సరస్వతి నిలయం. ఇక్కడ నుంచి చాలా గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఇలాంటి జిల్లాలో ఉన్న మన జేఎన్టీయు గురజాడ యూనివర్సిటీకి నన్ను వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేసి ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, విద్యార్థులు జేఎన్టీయు గురజాడ అంటే అందులో అడ్మిషన్ తీసుకోవాలి, అందులో చదువుకోవాలి అనే తపన్ని విద్యార్థుల్లోని తల్లిదండ్రులు కలిగించే విధంగా విద్యా ప్రమాణాలను పెంచాలనేది నా ఆసక్తి. ఈరోజు వచ్చాను. ఇక్కడ ఉన్న వసతులు ఏమిటి, ఏమేమి అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడికి రాకముందు 1994 నుంచి జేఎన్టీయు కాకినాడలో పనిచేస్తున్నాను. జేఎన్టీయు కాకినాడలో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అలాగే జేఎన్టీయు పులివెందులలో కూడా ఫౌండర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అంటే, సో మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా జేఎన్టీయు పులివెందులలో కూడా వర్క్ చేశాను. ఐఐటి ఖరగ్పూర్ నుండి పిహెచ్డి డిగ్రీ తీసుకున్నాను. తర్వాత హోసో యూనివర్సిటీని సౌత్ కొరియాలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేయడం జరిగింది. యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను, డైరెక్టర్గా పనిచేశాను, ప్రిన్సిపాల్గా పనిచేశాను, రిజిస్ట్రార్గా పనిచేశానండి. మరియు రెక్టార్గా పనిచేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ మూలంగా ఇక్కడికి వైస్ ఛాన్సలర్గా రావటం జరిగింది.